చేస్తే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంకా నష్టాల్లో కూరుకుపోయేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వారికి తెలుసు. ఆ రకంగా నష్టాల్లో కూరుకుపోవాలని వాళ్ళ యొక్క ఉద్దేశం. అందుకని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈరోజు మహాభారత యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించింది. చుట్టూ మూగారు. ఒకవైపున చంద్రబాబు, ఒకవైపున జగన్మోహన్ రెడ్డి, ఇంకోవైపున మోడీ, ఇంకోవైపున అదానీలు మోగి ఈ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కైవసం చేసుకున్నామో, ఎప్పుడు దీన్ని స్వాధీనం చేసుకున్నామని ఆలోచిస్తున్నారు. దానికి అవకాశం ఇవ్వడం, ఈ స్టీల్ ప్లాంట్ రక్షించడానికి పోరాడుతున్నాం. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పార్టీలకు మద్దతు ఇవ్వడం తెలుసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మనం ఈరోజు రక్షించుకోకపోతే ఈ పక్షాలు గెలిస్తే ఈ స్టీల్ ప్లాంట్ ఉరివేస్తారు. మనం ఇటువంటి పార్టీలకు ఎవరో చేసినా కానీ మనం స్వచ్ఛంద ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఉంది. అటువంటి పరిస్థితి మనం తెలుసుకోకూడదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విజ్ఞత కలిగిన కార్మికులు, ఉద్యోగులు 2 సంవత్సరాల నుంచి విస్తారమైన పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో భాగంగా ఈరోజు ఎన్నికల పోరాటంలో కూడా మనం చురుగ్గా ఉండాలి. మన జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు, దగ్గరికి క్యాపిటల్ మైన్స్ ఇవ్వమని ఎన్నోసార్లు మనం ప్రాతినిధ్యం చేసాం. చేసాం, ఆయన ఇవ్వలేదు. అంతేకాదు గతంలో ఈ గంగవరం పోర్ట్ ని విశాఖపట్నం స్టీల్ క్యాపిటల్ పోర్ట్ గా ఇవ్వమని అడిగాం. ఆ రోజు క్యాపిటల్ పోర్ట్ ని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు నిరాకరించాడు. అది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి కోరుకున్నాడు. ప్రైవేట్ వాళ్ళకి వద్దు, విశాఖపట్నం పోర్ట్ కెనాల్ ఇవ్వండి, అది అట్లయినా ప్రభుత్వ రంగంలో అవుతుందని చెప్పి అడిగాం. దాన్ని తిరస్కరించి గంగవరం పోర్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది గంగవరం ప్రైవేట్ ఇచ్చిన దాని వలన ఏ రకంగా హాని జరుగుతుందో చూస్తున్నాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అది ప్రైవేట్కి ఇవ్వడం కాదు, అదానికి కట్టబెట్టాడు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 11% కూడా కారు చౌక్ అమ్మి ఈరోజు అదానికి గంగవరం పోర్ట్ అప్పు తెప్పడంతో ఈరోజు విశాఖపట్నం చుట్టూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చుట్టూ రాబడులను పెట్టారు. ఈరోజు 3 లక్షల టన్నులు మనకు కోక్ రావాల్సి ఉంటే దాన్ని రాకుండా చేసి ఈరోజు అదాని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆ రకంగా బలహీనం చేయాలని చెప్పి కుట్రలో ఈరోజు గంగవరం పోర్ట్ యజమాని కూడా ఈరోజు ముట్టాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గాని లేకపోతే చంద్రబాబు గాని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ ప్లాంట్ మీద ఇష్టం లేదు, దీన్ని ఎప్పుడు చూసుకున్నామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కొన్ని ముడి ఖనిజాలు విజయనగరం జిల్లా అలాగే విశాఖ జిల్లా నుంచి వస్తున్నాయి. ఆ ముడి ఖనిజాలు 2022 నుంచి బంద్ చేశారు.